Swarupa Isaac. Rest of the world is moving forward in advanced technology while BJP is dragging India backwards with the caste system and religious conflicts. That's what they want. బ్రాహ్మణ ఆధిపత్యం నడవాలంటే మరి ఎట్లా నడుస్తుంది మీరు చెప్పండి. చిన్నజీఆర్ గారికి టెక్నాలజీ అంటే ఏం ఐడియా ఉంటుంది, ఏ విషయం మీద అవగాహన ఉంటుంది? వాళ్ళ ఆధిపత్యం నడవాలి అంతే. మన పార్లమెంట్ దగ్గర ఫోటో చూడు, వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని పాలసీస్ని యొక్క ఉంది చూడండి దయచేసి. దెన్ నౌ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు ఎవరుండే? ఇగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ చివరికి, రైట్? సో అందరి పేరు నాకు తెలియకపోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ క్యాబినెట్. ఇక్కడ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు. ఓకే, ఇది ఫస్ట్ క్యాబినెట్. కింద చూడండి, మొన్న పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చారో చూడండి. ఎవరున్నారు? మోడీ, కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్, ఇక మిగతా వాళ్ళంతా ఈ గాడిద కొడుకులు, ఈ ఆర్య బ్రాహ్మణులు. ఉత్తర భారతదేశం ఈ ఆర్య బ్రాహ్మణులు. మరి ఇప్పుడు పార్లమెంటు అఫీషియల్ గా అధికారికంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో అది క్లియర్ గా ఉంది. అఫీషియల్ గా ఇప్పటివరకు అది సెక్యులర్ అనే పదమే ఉంది, రైట్? భారతదేశాన్ని ఇవాళ ప్రభుత్వం నడవడానికి కారణము అన్ని మతాల వారు కడుతున్న ట్యాక్సులు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కడుతున్నారు, భారతదేశంలో క్రిస్టియన్స్ కడుతున్నారు, బుద్ధిస్టులు, జైనిస్టులు, హిందువులు అందరు కడుతున్నారు. ఇక ట్యాక్స్లో ఎగ్గొడితే ఆ బ్రాహ్మణుడు ఎగ్గొట్టాలి, ఆర్యుడు ఎగ్గొట్టాలి. సో అన్నప్పుడు సెక్యులర్ పదం ఉన్నప్పుడు అట్లనే అన్ని మతాల వారు భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నప్పుడు అన్ని వాళ్ళు కట్టిన పైసలతోటే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అందరికి జీతాలు వాళ్ళు కట్టిన ట్యాక్సుల ద్వారా వస్తున్నప్పుడు మరి ఒక్క పర్టికులర్ కమ్యూనిటీ ఎందుకు పిలిచినావు? ఒక్క ఆర్యుని ఎందుకు పిలిచినావు? మిగతా ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎందుకు విలువలేదు? ఎవరైనా గొప్ప వాళ్ళు చనిపోతే సర్వమత ప్రార్థనలు చేస్తారు కదా. గాంధీ గారు చనిపోతున్నావు, అంబేద్కర్ గారు చనిపోతున్నావు, ఇంకోరు మహనీయులు చనిపోతే మరి అన్నప్పుడు అన్ని మతాల వారిని విలువాల్సి ఉండే. ఒక్క పర్టికులర్ ఆర్యుల్ని ఎందుకు పిలిచినావు? మళ్ళీ మూలవాసిన వారిని విలువలే. ఇల్లు ఎవరన్నా మాదిగాయన ఉన్నాడా? ఇలా కింద ఈ కాషాయం వేసుకున్న వాళ్ళ మాదిగాయన ఉన్నాడా? మంగళాయన ఉన్నాడా? ఓకే, సాకలాయన ఉన్నాడా? షాలాయన ఉన్నాడా? వడ్లాయన ఉన్నాడా? హౌస్లాయన ఉన్నాడా? పైన చూడండి అన్ని కులాలలో ఉన్నారు. సిక్కులు ఆయన ఉన్నాడు, మహర్ అంటే ఇక్కడ మాల అంటారు అనుకుంటా, మహర్ ఉన్నాడు, చమార్ ఉన్నాడు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు ఇలా, రైట్? అన్ని కులాలలో ఉన్నారు పైన. సో అది భారతదేశానికి రిప్రజెంటేషన్. ఈ కింద ఎవరు ఉన్నారు? ఒక్క ఆర్య బ్రాహ్మణులు తప్ప ఎవడని ఉన్నాడు? వేరేవాడు తులసి ఆమె పేరేంది, ఈ కిషన్ రెడ్డి ఒక్కడు తప్ప ఎవడలేడు. ఈ సీతారామన్ కూడా తమిళ్ బ్రాహ్మణ్. ఇక మిగతా వాళ్ళంతా ఆర్య బ్రాహ్మణులే, ఉత్తర భారతదేశ బ్రాహ్మణులే. ఈ మోడీ అనేటోడు వైశ్య కింద వస్తాడు, తెలి కులము, నూనె తయారు చేసి అమ్మేటోళ్ళు గానుగబట్టి, ఓకే, వాళ్ళని వ్యాపారం అంటే ముగ్గురు నలుగురు తప్ప, ఓకే, ఇది అధికారంలో ఉన్నది తప్ప, ఇది ఎంపీగానో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఎవరు ఉన్నారో నాకు చెప్పండి. అంతా ఆర్య బ్రాహ్మణులే, అవునా కదా? అంటే దీని అర్థం ఏంది? భారత రాజ్యాంగ సెక్యులర్ వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంట్ ఓపెనింగ్కి వీళ్ళు వచ్చిందంటే అర్థం ఏందో మీరు చెప్పండి. అంటే వీళ్ళే పార్లమెంట్లో జరిగే ప్రతి చట్టాన్ని వీళ్ళే చేస్తారు అని అర్థం. అది యాంటీ కన్వర్షన్ బిల్ కావచ్చు, వక్ఫ్ బిల్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారిని లేకుండా చేయడము, యొక్క సనాతన అధర్మ రాజ్యం చేయడం ఎవరు నిర్ణయిస్తారు? నాట్ మోడీ, నాట్ అమిత్ షా, నాట్ సంబడి ఎల్స్, దీస్ వేస్ట్ ఫెలోస్. అది ఆర్యులు ఈ భారతదేశాన్ని వాళ్ళ చెత్త వెనకటి వాళ్ళ ఏం ఆలోచనలు ఉన్నాయో ఆ చెత్త ఆలోచనలు, మనవాదనలు ఏమున్నాయో మనధారణ శాస్త్ర పుస్తకంలో వాటిని తూచాతర్పకంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. సంపదనేమో గుజరాత్ వాడు దోసుకుంటాడు, గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఇంకా కొంత బీజేపీ చెందిన ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటారు సంపద. కానీ పాలసీస్ ఎవరు చేస్తున్నారు? ఈ చెత్త బాడుకోవాలి చేస్తున్నారు. ఇక వాడు ఎలాంటి పాలసీ చేస్తాడు? ఇప్పుడు ఆ కమిటీలో, ఆ పార్లమెంట్ ఓపెనింగ్ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు గతంలో మనం స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు వచ్చిండ్రో, రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు వచ్చిండ్రో వాళ్ళు అప్పుడు అది నిజమైన ఇండియా. దట్ ఈస్ రిప్రజెంట్స్ ఎవ్రీబడి. అంటే ఈ చెత్తని మనందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. క్షత్రియుల మీద, శూద్రుల మీద, వైశ్యుల మీద, ఈ యొక్క క్రిస్టియన్స్ మీద, బౌద్ధిస్టుల మీద, జైనుల మీద, ఈ యొక్క ముస్లింల మీద ఈ చెత్తని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్యులు అనేది. అది సింబాలిక్గా మనకి కరెక్ట్గా కనబడుతున్నది. ఇప్పటికైనా మేల్కొంటారని ఆయన అడుగుతున్నారు.
అందరికంటే ఎక్కువ ఆల్రెడీ మిగతా కమ్యూనిటీలు మేల్కొన్నాయి, కానీ వాళ్ళ బలం సరిపోతలేదు కొట్లాడడానికి. అందరికంటే ఎక్కువ మేల్చుకోవాల్సింది ఎవరంటే వీళ్ళే, ఈ ముదిరాజులు, ఈ యాదవులు, ఈ మంగళ అయినా, ఈ యొక్క రెడ్డి అయినా, ఈ కమ్మ అయినా, ఈ కాప అయినా, ఈ క్షత్రియుడు, వీళ్ళు మేల్కొనరైనా ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తుదమట్టిద్దాం. ఓకే, కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖలో కూడా ఏది ఒకరిద్దరు ఎస్సీలో రిజర్వేషన్ వల్లనో అది కూడా లేదు. దాదాపు 99.9% అందరు బ్రాహ్మణులే ఉన్నారు. హైకోర్టుల జడ్జిలు, హోంశాఖల, ప్రతి కేంద్ర సంస్థ యొక్క ప్రతి శాఖలో అన్ని నిర్ణయం చేసే పొజిషన్ల, బీజేపీల, ఆర్ఎస్ఎస్ల, ఎనీ డెసిషన్ మేకింగ్ బ్రాహ్మిన్సే ఉన్నారు. ఆ మిగతా వాళ్ళని ఎందుకు పెట్టిండు ఒక 1% అంటే అది ఒక ఫేస్, వాళ్ళ ముఖం చూపెట్టి వాడు ఈ యొక్క వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండడానికి. కానీ ఎనీ డెసిషన్ మేకింగ్లో చూడండి బ్రాహ్మిన్సే ఉన్నారు. పోవాలి, ఆ బ్రాహ్మణ ఆధిపత్యం పోవాలంటే డెసిషన్ మేకింగ్లో మిగతా అందరు కూడా ఉండాలి. అది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే హైకోర్టు జడ్జిలలో కావచ్చు. అప్పుడే మనకు మన బాధను వాడు అర్థం చేసుకుంటాడు. లేకపోతే మన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మన మీద రుద్దే కంటిన్యూస్గా ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకు రాణిస్తలేడు మన ఎందుకు జడ్జి రాణిస్తలేడు? ఆలోచించండి. సో వీ హ్యావ్ టు ఫైట్. దిస్ హ్యాస్ టు స్టాప్. ఇక అయిపోయింది. ఇక మన తాత ముత్తాతలు బాధపడ్డారు, చెవులలో సీసం పోయించుకున్నారు, నాలుకలు గోయించుకున్నారు. ఇక ఆ పరిస్థితి వద్దిగా. ఓకే, మనం అందరం రివోల్ట్ అయిదాం. పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే, విప్లవాలు చేస్తే పెద్ద పెద్ద రాజ్యాలే గురిపోయినాయి. జార్ సామ్రాజ్యం రష్యాలో, సోవియట్ యూనియన్లో, అట్లనే రష్యాలో, అట్లనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. నడి రోడ్డు మీద నియంత్రణని ఉరిదీశారు. ప్రజలకి తినడానికి తిండి లేదు, వాడేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. మరి ఎన్నాళ్ళు అనుభవిస్తారు? శ్రమ దోపిడీ చేస్తున్నాడు. సో అది అప్పుడు జరిగింది. కానీ వీని కుట్ర నుంచి మన పూర్వీకులు కొట్లాడే శక్తి లేక వాళ్ళు ఆ బాధలు అనుభవించారు. మనం అట్లా కావద్దు. సో మేల్కోవాలని ప్రాధాయపడుతున్నాం. ఓకే.